అన్ని రకాల ధాన్యాలతో చేసిన జావా. ఇది చాలా హెల్త్కి మంచిది, ఎవరైనా తినచ్చు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్, డైట్ చేసేవాళ్ళు. చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇవన్నీ ధాన్యాలు వచ్చేసి నేను చివరిలో ఒక ఫోటో పెట్టాను, అందులో ఇంకా కొన్ని లేవు. ఇది వచ్చేసి అన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఉట్టి ప్యాన్లో ఆయిల్ ఏం లేకుండా వాటన్నిటిని మంచి స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ ధాన్యాలన్నిటినీ కూడా అమ్ముతూ ఉంటారన్నమాట చిన్న చిన్న ప్యాకెట్స్లో. అవి తీసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్గా ఎలా చేయాలంటే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులోకి ఒక గ్లాస్ పాలు తీసుకోండి. పాలని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ తీసుకోండి. ఇలా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలా కాకుండా కాగిన పాలని కొంచెం సపరేట్గా చిన్న గిన్నెలో తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వచ్చేసి పౌడర్ని కూడా మిక్స్ చేసి గడ్డలు లేకుండా కూడా మిక్స్ చేసుకొని ఆ పాలల్లో పోసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా ఇలా చేసేస్తాను, గడ్డలు లేకుండా నాకు అలవాటు అయిపోయింది. ఇలా బాగా అసలు కొంచెం కూడా గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిద్ది అనమాట. అడుగంటకుండా ఇలా తిప్పుతూ గడ్డలు లేకుండా ఉడికించుకోవాలి బాగా. హెల్త్కి చాలా చాలా మంచిది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు. జావా పాలతోనూ చేసుకోవచ్చు, అలాగే నీళ్ళతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఏం మారదు. ఇలా కలుపుతూ అడుగంటకుండా తిప్పుతూ ఉడికించుకోవాలి. స్మెల్లే చాలా బాగుంటుంది అనమాట. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ విధంగా థిక్గా అయిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి సాల్ట్ అయినా వేసుకోవచ్చు, అలాగే షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను ఈరోజు ఉప్పు వేస్తున్నాను. ఉప్పుతో చేసుకోవచ్చు, పంచదారతో కూడా చేసుకోవచ్చు. నేను ఒకరోజు పంచదార, ఒకరోజు ఉప్పు అలా వేస్తూ ఉంటాను అనమాట, డిఫరెంట్గా ఉండడం కోసం. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేది. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా ఇది తింటే హెల్త్కి చాలా మంచిది. రాగి జావ తింటే చాలా బలం అంటారు కదా. సో ఇది రాగులు మాత్రమే కాదు, అన్ని రకాల ధాన్యాలు అయితే ఇందులో ఉన్నాయి. ఇది వచ్చేసి చెన్నైలో కొన్నారనమాట డాడీ. అన్ని రకాల ధాన్యాలు పిల్లలకి మంచిది అని చెప్పి సో డాడీ తీసుకున్నారు. మా అత్తగారు అన్నీ ఫ్రై చేసేసి అన్నిటినీ వేయించి పక్కన పెట్టారు. ఇది పౌడర్ చేసుకున్నాం అనమాట. బయట కూడా చేయించుకోవచ్చు, ఇంట్లో కూడా మీరు పౌడర్ చేసుకోవచ్చు. సో చాలా చాలా హెల్త్కి మంచిది అనమాట. చూడండి, ఇందులో ఉన్నవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.